అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మొన్న చెప్పుకున్నట్లుగా అహీతోపెల్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. దాని గురించి చదవమన్నాను. చదివారా ఎవరన్నా? చదివితే జూమ్లో ఉన్న వాళ్ళైతే చెయ్యొద్దండి. ఎక్కడున్న వాళ్ళు చదివారా? చదవాలా కదా, చదవాలి. ఓకే, హోంవర్క్ అది చదివితే మీకు బాగా అర్థమవుతుంది, అందుకని చదవమని చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అహీతోపెలు దావీదు యొక్క ఎవరు మంత్రిగా ఉంటాడు. సో తర్వాత ఏం చేస్తాడు, తను అబ్షాలోము పక్షం చేరిపోతాడు కదా. చేరిపోయినప్పుడు ఇక్కడ మనం చూస్తే అబ్షాలోము పక్షం చేరిపోయినప్పుడు ఆ విషయం దావీదుకు తెలిస్తే దావీదు అగ్రెసివ్గా ఏమి రిసీవ్ చేసుకోలేదు, కానీ దాని గురించి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత మనము డేవిడ్ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది కూడా మనం చెప్పుకున్నాం. డేవిడ్స్ ప్లాన్ ఏంటి అంటే తన స్నేహితుడైన హోషేని అట్లానే యాజకులైన సాదోకు అబ్యాతారుని సహాయకులుగా ఉంటారు అని చెప్పేసి హోషేతో చెప్పి వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలన్నారు, అబ్షాలోం దగ్గరికి వెళ్ళమంటారు. వాళ్ళతో పాటు సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను. సో అహిమయస్సులు ఇక్కడ యోనాతాను తెలుసు, మనకు తెలిసిన యోనాతాను వేరు, ఈ యోనాతాను వేరు కదా. మనకు తెలిసిన యోనాతాను సౌలు కుమారుడు, ఈ యోనాతాను ఎవరి కుమారుడు, అబ్యాతారు కుమారుడు. అట్లానే అహీమయస్సులు కూడా మొత్తం బైబిల్లో ముగ్గురు ఉంటారు. ఓకే, సో ముగ్గురులో ఈ అహీమయస్ వేరు. ఓకే, మిగిలిన అహీమయస్సులు ఈ కింగ్స్లోను శామ్యుల్లో ఇక్కడే ఉంటారు. మిగిలిన ముగ్గురు అహిమయస్సులు ఉంటారు. సో ఈయన వేరు, కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఇంకొక అహిమయస్సు తగిలినప్పుడు అది వేరు, ఇది వేరు ఉంటుంది. ఎనివే, సో వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాడంటే అబ్షాలోము పక్షంగా వెళ్ళమని చెప్తారు. దావీదు చెప్పి పంపిస్తాడు. సో ఇది డేవిడ్స్ మాస్టర్ ప్లాన్ అని మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ 16 ఈ మధ్యలో మనకి షిమ్మీ గురించి ఉంటుంది, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దిస్, ఇది చెప్పట్లేదు నేను. సో మనం మాట్లాడుకునేది అహిమయస్ గురించిగా, అహీతోపెల్ గురించి, కాబట్టి దానిలోకి వెళ్దాము. సో ఇక్కడ మనం చూస్తే 16-15 వచనంలో చూస్తే, చదవండి ఒకసారి. 2 సమూయేలు 16-15 వచనం. అబ్షాలోమును సో ఇక్కడ దావీదు హోషేని పంపించాడు. సో ఇక్కడ హోషయి అబ్షాలోం దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. చదువు నాన్న, చదువు. రాజు చిరంజీవి అగును గాక. నీ స్నేహితునికి చేసే ఉపకారం ఇంతేనా? నువ్వు నా దగ్గరికి రావడం ఏంటి? మరి స్నేహితునికి ఉపకారం చేయాలి కదా, నువ్వు తను వదిలేసి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అన్నట్లుగా మనకి ఈ మాటలు అర్థమవుతున్నాయి. చదువు నాన్న. వెళ్ళకపోతివేమని. సో యెహోవా ప్లస్ జనులు, ఇశ్రాయేలీయులందరూ ఎవరిని కోరుకుంటారో నేను వాళ్ళ పక్షం వాడిని అవుతాను అని చెప్పేసేసి ఇతను మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయాలి కదా. నీ తండ్రి సన్నిధిని ఎలా చేశానో నీ సన్నిధిలో కూడా నేను, ఎందుకంటే అందరూ నిన్ను కోరుకున్నట్లుగా కనపడుతుంది కదా.
అందుకనే నేను కూడా నీ పక్షంగా చేరిపోయాను అని చెప్తాడు అనమాట. అబ్షాలోము అహీతోపెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకున్నట్టుకై ఆలోచన చేద్దాము రమ్ము అనగా. ఇక్కడ అక్కడ హోషయి అబ్షాలోం పక్షంగా వచ్చేసినట్లు మనం చదివాము. అది దాని గురించి మరి నిన్న చెప్తానన్నాను, నాకు వీలవనందువల్ల నిన్న చెప్పలేదు. సో ఇప్పుడు దాని గురించి మనం చదువుకున్నట్లుగానే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అహీతోపెలును అబ్షాలోము కలిసి ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఏం ప్లాన్ చేస్తున్నారు? దానికి ముందే నేను ఇక్కడ ఈ 23లో మీకు చెప్పాను, అహీతోపెలు చెప్పినటువంటి ఏ ఆలోచన అయినా, ఏ మాస్టర్ ప్లాన్ అయినా, ఆయన యొక్క అడ్వైజ్, ఒక కౌన్సిలర్గా వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏదున్నా అది ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఆ అడ్వైజ్ వచ్చినంత గ్రేట్గా ఉంటుంది అనమాట. అహీతోపెలు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోవడం అనేది ఎప్పుడు జరగలేదు. సో అంత మంచి ప్లాన్ ఇస్తాడు. సో అందుకని ఇక్కడ దావీదు కానీ అబ్షాలోము కానీ అహీతోపెలు యొక్క ప్లాన్ని అట్లాగా వాళ్ళు ఏం చేసేస్తారంటే నమ్మేస్తారు. అందుకని ఇక్కడ అహీతోపెలు ఏం చేశాడంటే అబ్షాలోము అహీతోపెలు కలిసి ప్లాన్ చేస్తున్నారు. సో అందరూ ఆలోచన చేసుకుంటున్నారు. ఏమని చెప్తున్నాడు 21 వచనం మనం చూసినట్లయితే, ఇదే మాస్టర్ ప్లాన్ 1 అనమాట. అహీతోపెలు చెప్పినటువంటి ప్లాన్. ఈ ప్లాన్లో ఏంటంటే కాపలా కాయడానికి వాళ్ళకు పైన ఉంటారనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల, అప్పుడు తండ్రి యొక్క ఉపపత్నుల దగ్గరికి నువ్వు వెళ్తే తండ్రికేమో నీ మీద అసహ్యం వస్తుంది. సో అసహ్యం వస్తుంది, కానీ జనాలు అందరూ ఏం చేస్తారంటే నువ్వు తండ్రి యొక్క ఉపపత్నుల దగ్గరికి వెళ్ళావు కాబట్టి నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అని అందరూ గ్రహిస్తారు అని ఇక్కడ అహీతోపెలు అబ్షాలోంకి ఒక సలహా ఇస్తారు. సలహా ఇస్తే అప్పుడు మనుషులందరూ ధైర్యం తెచ్చుకుంటారు. వాళ్ళందరికీ నీవు నీ తండ్రి కంటే ఉన్నతమైన పొజిషన్లో ఉన్నావు అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి అహీతోపెలు ఏం చేస్తాడంటే అబ్షాలోంకి ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తాడు. సో అప్పుడు తను కాబట్టి సో ఇశ్రాయేలీలందరికీ తెలిసేలాగా, అంటే ఇప్పుడు ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద కింగ్, ఓకే, నేను ఉపపత్నుల దగ్గరికి వెళ్ళగలుగుతూ ఉన్నాను కాబట్టి నేను నీ తండ్రి కంటే ఉన్నతమైన స్థితిలో, నా తండ్రి కంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని డిక్లేర్ చేసుకోవడానికి అయినట్లుగా తను ఏం చేస్తాడంటే అందరికీ తెలిసేలాగా ఉపపత్నుల దగ్గరకు చేరతాడనమాట. సరే, సో ఇది ఒక మాస్టర్ ప్లాన్ చెప్తాడు. చెప్పిన తర్వాత దీనికి వెనకాల చూసినట్లయితే మనకి చాలా ఉంటుంది. ఎందుకు ఉపపత్నులను కూడాలి, ఎందుకు అక్కడికి రావడం ద్వారా తను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్నట్లుగా చూపించుకునే ఆ హిస్టరీ ఉంటుంది అనమాట ఆ మధ్యలో. సో అదంతా మనకు అనవసరం. ఇక్కడ ఒక ప్లాన్ చెప్తాడు అహీతోపెలు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఇంకొకటి చెప్తాడు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే డైరెక్ట్గా తన యొక్క తండ్రిని, అబ్షాలోము యొక్క తండ్రిని అయిన దావీదుని చంపడము అనేది నెక్స్ట్ ప్లాన్ అనమాట. అది మనకి 17వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. ఈ 17వ అధ్యాయంలో చూస్తే దావీదు చాలా అలసటగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అతని మీద పడి అతన్ని బెదిరించి అప్పుడు అతని వద్దున్న జనాలందరూ ఏమైపోతారు, పారిపోతారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడున్న జనాలను చంపడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న జనాలు ఆల్మోస్ట్ అబ్షాలోం పక్షం చేరారు కాబట్టి వీళ్ళను కూడా బెదిరించేస్తే, దావీదు దగ్గర ఉన్న వాళ్ళని కూడా బెదిరించేస్తే, ఎట్లాగో స్నేహితుడైన హోషయి వచ్చేసాడు, సాదోక్ వచ్చేసాడు, అహీమయస్ వచ్చేసాడు, యోనాతాన్ వచ్చేసాడు, ఇలా అబ్యాతార్ వచ్చాడు, అందరూ ఇట్లా వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా బెదిరించేసేస్తే ఇప్పుడు వీళ్ళందరూ అహీతోపెలు ఇటు వచ్చేసాడు, హోషయి ఇటు వచ్చేసి ఇంతమంది వచ్చేసినప్పుడు తన్ని
మోసం చేశారు, ఎంతమంది నన్ను వదిలేశారు అని చెప్పేసి బాధ ఉంటుంది కదా, బలహీనమైపోతాడు కదా, కురింగిపోతాడు కదా. ప్రతి మనిషికి కూడా ఎప్పుడూ కూడా మన బ్రెయిన్ అనేది, అంటే మన యొక్క మనస్సు అనేది, మనము కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన బాడీ మనకి పనిచేయదు. నేను అందుకే చాలామందికి మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు జ్వరం వచ్చినా, మీకు జబ్బు వచ్చినా, మీకు ఏదన్నా నష్టం వచ్చినా, ఏదన్నా పరిస్థితుల్లోకి ఇరుక్కుపోయినా మనం ఏం చేయాలి అంటే అధైర్యపడకూడదు, ధైర్యం ఉండాలి. ఈవెన్ జబ్బుకు కూడా ధైర్యం ఉండాలి. ఈవెన్ కరోనా ఆ టైంలో కూడా చాలామంది కరోనాకి, ఇప్పటికీ చాలామందికి కరోనా ఉంటుంది, వాళ్ళు చచ్చిపోట్లా. కానీ అప్పుడు కరోనాకి ఎందుకు చచ్చిపోయారు? భయమును బట్టి ఎక్కువ మంది చచ్చిపోయారు అనమాట. అందుకని భయపడకుడి 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 అని బైబిల్లో 365 సార్లు ఎన్నోసార్లు ఉందంట. కాబట్టి భయపడద్దు. రోజుకి ఒక్కసారైనా దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే భయపడొద్దు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా భయపడొద్దు. నువ్వు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడొద్దు. నీకు ఎలాంటి జబ్బు వచ్చినా భయపడొద్దు. ఓకే, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడేసిన వాళ్ళు భయపడలా కదా, సింహాలు బోన్లో వేసిన వాళ్ళు భయపడలా. పౌలు శీలలు బొండల్లో బిగించారు, జైల్లో పెట్టారు, వాళ్ళు కృంగిపోలే మనకులాగా. వాళ్ళు ఏం చేశారు? పాటలు పాడుకున్నారు. సో మీరు పాటలు పాడుకోవడం అలవాటు చేసుకోండి. మీ కష్ట సమయంలో, కృంగిపోయిన సమయంలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో మీరు ఏం చేయాలంటే ధైర్యముగా ఉండాలి. మీ ధైర్యము మిమ్మల్ని రక్షిస్తుంది. అర్థమైందా? మీ నీతి మీకు ధైర్యం పుట్టించదా? నీతిగా ఉండండి, మీకు ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే ధైర్యం ఉందో ఆ ధైర్యము మీకు మీ బాడీకి కానీ మీ యొక్క సిచ్యువేషన్స్లో నుంచి దాటడానికి మీకు శక్తినిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే భయం ఉందో మన బాడీ సహకరించదో, బాడీ సహకరించినప్పుడు ఏది మనం చేయలేము. అందుకని ఎక్కువ ధైర్యం అనేది చాలా అవసరం. మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి, మనస్సును గట్టిగా ఉంచుకోనండి. ఇక్కడ నీ సొంత వారు నిన్ను వదిలేసిన, నీ సొంత వారు నిన్ను వెలివేసిన జోసెఫ్ ఉన్నాడు. బైబిల్లో ఉన్న యోసేపును మనం చూసినట్లయితే చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే చనిపోయింది, తండ్రి ఉన్నాడు కదా అనుకుంటే తనకు వచ్చిన కళలను బట్టి తండ్రి కూడా తనకి కొంచెము అరే ఏంట్రా ఇలాంటి కళలు అని చెప్పి అన్నల పక్షమే మాట్లాడినట్లు అనిపిస్తుంది. అన్నలందరూ తనని కార్నర్ చేసేసిన పరిస్థితులు కనిపిస్తాయి. తర్వాత వాళ్ళకి ప్రేమతో భోజనం తీసుకెళ్తే ఆ భోజనం తీసుకెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అందరూ కలిసి కొట్టేస్తారు, ఆ అంగీని లాగేసుకుంటారు, గోతులో పడేస్తారు, మళ్ళీ గోతులో నుంచి తీసి అమ్మేస్తారు, ఎంత బానిసగా అమ్మేస్తారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటున్నాడు అంటే మళ్ళీ అక్కడేమవుతుంది? ఫతీఫర్ భార్య కన్నేసి తనని డిస్టర్బ్ చేస్తుంది. ఇలా తన లైఫ్ అంతా చూస్తే హడిల్స్, ఎన్ని హడిల్స్ని, ప్రతి హడిల్ని దాటుకుంటూ ప్రతి సిచ్యువేషన్లో కృంగిపోవలసిన టైంలో కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని తన అడుగులు ముందుకు వేయడాన్ని బట్టి తను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండడం మనం చూస్తాము. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ యొక్క యోసేపుకి వచ్చినంత కష్టాలు మనకేమి రాలేదండి కదా, అలాంటి కష్టాలు ఏమి రాలేదు. దావీదుని చూస్తే దావీదు కూడా తరమబడి భయంకరంగా తరంబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు. దావీదు కూడా దావీదు హిస్టరీని మనం చూసినట్లయితే మొన్నే అప్రంజక్క మాట్లాడుతూ హిస్టరీ డిస్కస్ చేసుకున్నాం. అక్క చెప్తూ ఉంది అది దావీదు కూడా యెష్షయి కుమారుడు, చివరివాడు. సమూయేలు అభిషేకించడానికి వెళ్ళినప్పుడు తన ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు అంటే ఎక్కడో తండ్రి మందను కాస్తూ ఉన్నాడు అని ఉంటుంది. సో తను మోయాబీరాల్ని చేసుకుంటాడంట. ఎవరు? యెష్షయి మోయాబీరాల్ని చేసుకున్నప్పుడు యెష్షయి చేస్తున్న జాబ్లో నువ్వు మోయాబీరాల్ని చేసుకున్నావు కాబట్టి నువ్వు ఉండడానికి వీల్లేదు ఉద్యోగంలో అని చెప్తే అప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిన, నన్ను బట్టి నీ జాబ్ పోతుంది, నన్ను బట్టి అందరూ నిన్ను ఇలా చూస్తున్నారు కాబట్టి నేను అరణ్యంలోకి వెళ్ళిపోతాను అని చెప్పేసి యెష్షయిని వదిలేసి తను అరణ్యంలోకి వెళ్ళిపోతుందట. అరణ్యంలోకి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత తనకి తెలుస్తుంది తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుందంట. ప్రెగ్నెంట్ అని చెప్పేసి యెష్షయితో చెప్పి
తర్వాత దావీదు పుడతాడు. దావీదు పుట్టిన తర్వాత ఈ దావీదుని ఆ అన్నదమ్ములు ఎవరు కూడా తనని తన సొంత తమ్ముడుగా అంగీకరించరు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు పుట్టలేదు కదా, ఎవరికి పుట్టాడో అన్నట్లుగా తన్ని పక్కన పెడతారట. అదంతా హిస్టరీలో ఉన్నటువంటిది. సో అలాగా వెనక్కి పెట్టేస్తే అప్పుడు ఈ యొక్క ప్రవక్త వచ్చి అభిషేకించడానికి నీ కుమారులను పిలువు అన్నప్పుడు ఒక్కొక్కరిని పిలిస్తే వీడి కాదు, వీడి కాదు, వీడి కాదు, ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పుడు యెషయా చెప్తాడు ఏమని, ఇంకొక్కడున్నాడయ్యా, చివరిగా కడగా ఒకడున్నాడు, పిలిపించండి వాడిని. అప్పుడు అంటాడు ఇతడే యెషయా కుమారుడు, దేవుడు ఎన్నుకున్న యెషయా కుమారుడు ఇతడే అంటే అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది ఇతను యెషయా కుమారుడే అని అక్కడ ప్రవక్త ద్వారా కన్ఫర్మ్ అవుతుందట. అంటే దావీదు కూడా పాపం రిజెక్ట్ చేయబడిన వాడుగా ఉన్నాడు. చిన్నప్పటి నుండి పాపం అరణ్యంలో పెరగాల్సి వచ్చింది, కుటుంబంలో పెరగాల్సిన వాడు, తండ్రికి దూరంగా పెరగాల్సి వచ్చింది. అయినా సరే తండ్రి యొక్క గొర్రెలను మందను ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఒక్క గొర్రెను కూడా పోకుండా ఆ యొక్క సింహపు నోట్లో ఉన్న గొర్రెను విడిపించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన అడుగులు ముందుకు వేసి ఎంత నమ్మకస్తుడో. నిజంగా దావీదు స్టోరీ చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకేనేమో దేవుడు అంటాడు నా హృదయానుసారుడు అంటాడు. మొన్న చెప్పుకునేటప్పుడు కూడా మనం 2-3 సార్లు చెప్పుకున్నాం కదా, దేవునికి హృదయానుసారులుగా మనం ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లో, దావీదు కూడా చాలా కష్టమైన పరిస్థితులు, పాపం సౌలు సైన్యము అక్కడ ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా గొల్యాతుని చంపడానికి ముందుకు రాల. అలాంటిది మనోడు వెళ్ళాడు కదా, చంపాడు కదా, వాళ్ళకి జయం తెచ్చాడు కదా, సౌలు కుమార్తెని ఇచ్చాడు కదా, ఒక అల్లుడిగా స్వీకరించవచ్చు కదా. చూసారా ఎలాంటి జలసి వచ్చేసి, అసూయ వచ్చేసేసి తన్ని తరమబడుతూ ఉన్నాడు. తరుముతూ ఉన్నా కానీ మళ్ళీ ఇతనికి దురాత్మ వచ్చిందంటే మళ్ళీ అతనే వచ్చి సితార వాయిస్తాడు. చూడండి ఎంత మంచి మనస్సు కలిగినటువంటి దావీదుని మనం చూస్తూ ఉన్నాము. ఇలాగా దావీదు కూడా ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు గుండా వెళ్ళాడు, అయినా కానీ ధైర్యంగా ఉన్నాడు. ఈ దినాలలో రాత్రి పగలు కదా, పగలే ఉండదు, రోజంతా పగలే కాదు, ఒక రోజులో పగలుంది, మనకి రాత్రి ఉంది. అలానే మన జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే వీ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగ్. మనం ఎలా ఉండాలి, ప్రతి పరిస్థితిలో కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి, దుఃఖపడిపోకూడదు. అంటే ఏడవకుండా ఉంటామంటే ఏడుస్తాము, కానీ అధైర్యపడిపోకూడదు. అధైర్యపడిపోయినప్పుడు మన యొక్క బాడీ అది ఎప్పటికీ సహకరించదు. బైబిల్లో మనం చూస్తే ఎంతోమంది ఎన్నో క్లిష్ట పరిస్థితులు గుండా, క్లిష్ట పరిస్థితులు లేకుండా ఎవరైనా భక్తులు అయ్యారా బైబిల్లో చూస్తే ఎవరూ లేరు కదా. మరి క్రీస్తుతో పాటు మనం ఏం పడాలట, శ్రమ పడాలి, ఆయనతో పాటు మనం శ్రమ పడాలి, ఆయనతో పాటు మరణించాలి, ఆయనతో పాటు సిలువ వేయబడాలి, ఆయనలాగా ఆయన అడుగుల్లో అడుగు మనం వేయాలి. సో ఇవన్నీ మనం ఏం చేస్తామంటే రిజెక్ట్ చేస్తూ ఉంటాము. మనకెప్పుడు సుఖం కావాలనుకుంటాం, మనకెప్పుడు మంచే కావాలనుకుంటాం. అలా కాదు, దేవుడు ఎలాంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తారో ఆ ఇరుకులో మనకి విశాలతనిస్తారు, ఆ ఇరుకులో మనల్ని స్ట్రాంగ్గా చేస్తారు. కాబట్టి అలాంటి స్ట్రాంగ్గా చేసే ప్రాసెస్ని మనము రిజెక్ట్ చేయకూడదు, దేవునికి దూరంగా పారిపోకూడదు, మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు. మరి ఎందుకు బలహీనంగా ఉన్నాడు, దీని అంతరం ఏంటో మనకు తెలియదు, కానీ ఈ సిచ్యువేషన్ గురించి మనం ఆలోచిస్తే మేబీ ప్రతి మనిషికి కొంత అలసట. దావీదు కీర్తనలో కూడా నువ్వెంతకాలం నా మొర వినకుండా ఉంటావు, నాకు ఎంతకాలం దూరంగా ఉంటావు, నా శత్రువుల్ని ఎందుకు నువ్వు తరమట్లేదు, నా శత్రువుల్ని ఎందుకు పాదములకు పేటంగా పాదాల కింద అనగదొక్క, రకరకాలైనటువంటి ఆ యొక్క కీర్తనలు రాస్తూ ఉంటాడు దావీదు. సో అంటే అసలు నిజంగా దావీదు కీర్తనలు చదువుతూ ఉంటే ఎంత శత్రువుల చేతిలో తరమబడుతూ ఉన్నవాడుగా, ఎక్కడికెక్కడ దాక్కుంటూ ప్రాణభయంతో ఉన్నవాడుగానే కనబడతాడు. నిజంగా మనకైతే ప్రాణభయం లేదు కదా, ఆరాంసే బతుకుతాం. మనల్ని అమ్మో చంపేస్తారు, ఇప్పుడు పడుకుని అమ్మో చంపేస్తారేమో అని మనం నిద్రలోకి వెళ్ళం.
కానీ ఇక్కడ దావీదుకి క్షణము ఒక గండం అనమాట. ఎప్పుడు ఏ శత్రువు మన పక్కనున్న వాళ్ళే చంపుతారేమో కదా, పక్కనున్న వాళ్ళే మనల్ని చంపుతారేమో కూడా తెలియదు. అలాంటి మనతో ఇప్పుడు చూడండి, హోషేని పంపించాడు. ఎట్లా హోషేతో అబ్షాలోంతో ఉంటాడు కదా, కానీ ఇతను ఎవరి మనిషి? దావీదు మనిషి. అలానే మరి శత్రువుల యొక్క మనుషులు కూడా వీటితో ఉండొచ్చు కదా. క్షణము గణంగా ఉంటుంది. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ కౌగిట్లో పడుకున్న దాని దగ్గర కూడా నీ నోటికి ఏం పెట్టుకో? కాపు పెట్టుకో అని ఉంటుంది. కౌగిట్లో పడుకుంది కదా, నా భార్య అనే కదా, కౌగిట్లో పడుకున్న నా భర్తే కదా, కౌగిట్లో పడుకున్న నా బిడ్డే కదా అనుకోకండి. అర్థమైందా? మనకి టంగ్ ఏం చేయాలంటే టేమ్ చేయాలి, నాలుకను ఏం చేయాలి? కట్టాలి. మరి అది యాకోబులో ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే టేమ్ అని ఉంటుంది, తెలుగులో ఏమని ఉంటుంది? సాధు చేయ నేరడు అని ఉంటుంది. నాలుకను సాధు చేయ నేరడు. ఓకే, నాలుకను సాధు చేయడం చాలామందికి కష్టం. నాలుకను కంట్రోల్ చేసుకోవడం చాలామందికి కష్టం. నాలుకను కంట్రోల్ చేసుకోండి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ ఇంట్లో ఇష్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ ఇష్యూ ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్ది. మాట అదేమవుతుందంట, అది ఒక్క మాటే యుద్ధాలు రేపేది దేశానికి. ఒక్క మాటే రాజకీయ నాయకుల్లో మంట కల్పించేది. కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి ఒక్క మాటే. ఇక్కడ మాట అక్కడ చెప్పింది, అక్కడ మాట ఇక్కడ చెప్పడాన్ని బట్టి నిజంగా ఎన్ని కుటుంబాలు తగలబడిపోతూ ఉన్నాయో, ఎంతమంది రిలేషన్షిప్స్ నాశనం అయిపోతున్నాయో, ఎంతమంది సంఘాలలో గలిబిలి రేపుతూ ఉన్నారో, దేవుని సంఘానికి దేవుని బిడలకి ఎంత గలిబిలి రేపేస్తూ ఉన్నారో. నీ నోరు జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడొద్దు. నా ఇష్టం, నా నోరు, నేను చూశాను, నేను విన్నాను, నేను చెప్తాను అని అనుకోకండి. అర్థమవుతుందా? గలిబిలి రేపే ఆ సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళకూడదు. నీకు చేతనైతే ప్రార్థన చేయి, అంతేగాని అది నాలుక దేవుడి యొక్క జ్ఞానము మనకి కావాలి. ఏ విషయాలు మనం చెప్పాలి, ఏ విషయాలు మనం చెప్పకూడదు. ఎస్తేరుని చూసినట్లయితే ఎస్తేరు ఎంత జ్ఞానముగా ప్రవర్తిస్తుంది. తన జనాంగం నశించిపోతున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అయినా సరే తను ఏం చేస్తుంది? రాజుని ధైర్యం చేసుకొని వెళ్తుంది. రాజు దండాన్ని చాపుతారు, వెళ్ళిపోయి అమాంతంగా దండాన్ని చాపేశారు కదా, అమ్మయ్య చాపుతారో లేదో, నేను చచ్చిపోతానేమో అనుకుని భయంతో వెళ్ళింది. కానీ రాజు దండాన్ని చాచారు కదా అని తొందరపడిపోలేదు. ఏం కావాలమ్మా? నా రాజ్యంలో సగము నీకు ఇస్తాను. రాజులు మాట మాట్లాడారు అంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్పు జరుగుద్ది. సగమైనా నీకు ఇస్తాను అని చెప్పారు. సగమైనా ఇస్తాను అన్నారు కదా అని తొందరపడి తను ఏం కోరుకుందో చెప్పలా. ఏమంటదంటే, అయ్యా నా ఇంటికి భోజనానికి వస్తారా అని చెప్పి భోజనానికి పిలుచుకుంటుంది. భోజనానికి పిలుచుకొని ఆ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రమ్మని అడుగుద్ది. మళ్ళీ అడుగుతాడు, నీకేం కావాలి? రాజ్యంలో సగమైన. మళ్ళీ చూడండి ఎంత ఓపిక పట్టిందో. మనకి కూడా ఓపిక ఉండాలి. మన నోటి మాట అది తొందరపడకూడదు. ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ఈ మాట మాట్లాడినా ప్రభువా, ఈ మాట ఈ వ్యక్తితో మాట్లాడనా, ఇలా మాట్లాడితే ఆ వ్యక్తి గాయపడకుండా ఉంటారా, ఇలా మాట్లాడితే నా మాటకి విలువ ఉంటుందా, ఇలా మాట్లాడితే నా మాటకి రెస్పెక్ట్ ఇస్తారా, ఇలా మాట్లాడితే ఇది మంచి జరుగుతుందా అని చెప్పి రకరకాలుగా ఆలోచించి ప్రభువుని అడిగి ప్రభు దగ్గర ఒక సలహా తీసుకొని అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తికి సలహా ఇవ్వాలి. కొంతమంది ఊరికే సలహాలు ఇచ్చేస్తాం. పాస్టర్స్ అయితే మాకేంటంటే అబ్బో మేమేం చెప్పిందే వేదవాక్ అనుకొని చెప్పేయాలి. అమ్మా అలా చేయకూడదమ్మా, ఇలా చేయకూడదమ్మా, ఏంటి తమ్ముడు అలా చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు. అసలు దేవుని దగ్గర విచారణ చేయడం ఉండదో ఏముండదో. నాకే తెలుసు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు అని ముందే తొందరపడి మాట్లాడేస్తూ ఉంటారు. నో అలా మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా ప్రార్థన చేసి, ఓకే, ఒక మేజర్ డెసిషన్ ఉందంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన పూర్వకంగా మనం ఒక వ్యక్తికి సలహా ఇవ్వాలి. కాబట్టి మన సలహాలు అనేవి తొందరపడిపోకూడదు. మన నాలుక అనేది తొందరగా ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే
నాలుకని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, ఏది పడితే అది మాట్లాడకండి. సో దెన్ కమ్ టు ద టాపిక్. ఇక్కడ అలసట నుండి బలహీనంగా ఉన్నాడు, బెదిరించి అతని యొద్దన జనులందరూ పారిపోతారు, రాజును మాత్రం మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, హతము చేద్దాము అని అనుకొని ప్లాన్ చేసేసారు. సో ఇట్లా అహీతోపెలు తనకి ఒక మంచి సలహా ఇస్తూ ఉన్నాడు. ఇలాగా అలసిపోయి ఉన్నాడు కాబట్టి, బలహీనంగా ఉన్నాడు కాబట్టి, అక్కడున్న మనుషులు ఇక్కడున్న మనుషులు అక్కడ రకరకాలైన సిచ్యువేషన్స్లో కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఈ టైంలో మనం ఏం చేద్దామంటే తన్ని లేపేసేద్దాము, తన్ని చంపేసేద్దాము అని చెప్తారు. చంపేసి రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పేస్తానయ్యా అని చెప్పేసి అబ్షాలోముకి అహీతోపెలు సలహా ఇస్తున్నాడు. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి రాత్రి దావీదును తరిమి పట్టుకుందునని అహీతోపెలుతో చెప్తాడనమాట. సో ఇట్లాగా తనని చంపడానికి మాస్టర్ ప్లాన్ వేసేస్తాడు. మాస్టర్ ప్లాన్ వేసేసిన తర్వాత ఆ యొక్క 12,000 మందిని ఏర్పరచుకొని మరి ఈ అబ్షాలోమునకు ఇశ్రాయేలులో పెద్దలందరికీ వారికి ఎలా కనిపించింది, యుక్తముగా కనిపించింది. చూడండి, దావీదును చంపడము వీళ్ళకి యుక్తముగా కనిపించింది. దావీదు ఎంతగా వారికి సన్నిహితంగా ఉండి రాజుగా ఉండి వారికి చేసినవి అన్నీ కూడా మరిచిపోయారు. ఇశ్రాయేలులందరూ అబ్షాలోము పక్షంగా వెళ్ళిపోయారు. ఇక్కడ అబ్షాలోము కూడా చాలా కన్నింగ్గా ఆ గేటు దగ్గర నిలబడి ఒక్కొక్కరిని ఆకట్టుకున్నాడు. నీకు మంచి చేస్తాను, ఓకే, రాజు దగ్గర, రాజు కొడుకును కదా, నేనేం కావాలి చెప్పు పాప, మృదుల నీకేం కావాలి చెప్పు, చేసేస్తాను, చేసేసేయి. శృతి నీకేం కావాలి, రాజుగారి దగ్గర, సరే నేను తీసుకెళ్తానా డాడీ దగ్గరికి రా, శృతికి ఇది కావాలంటే డాడీ, సరే చేసేయి. పాపం దావీదు కొడుకు కదా, తన కొడుకు కదా, చేసేయి. అప్పుడు అందరికీ అబ్బో అబ్షాలోము భలే మంచోడే, నాకన్నీ చేస్తున్నాడు, తర్వాత ఈయన రాజు అయితే అసలు సూపర్ ఉంటుంది, ఇక దావీదు ముసలోడైపోతున్నాడు కదా, పెద్దోడైపోతున్నాడు కదా, అబ్షాలోము భలే చేస్తున్నాడు, భలే మంచోడు అని అన్నీ భలే 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 అనిపించుకున్నాడు. అందరినీ తన పక్షం చేర్చుకున్నాడు. దావీదుని చంపడానికి చివరికి మాస్టర్ ప్లాన్. ఇక్కడ అహీతోపెలు కూడా లాస్ట్ టైం చెప్పాను కదా, బత్షెబాకి ఏమవుతాడని చెప్పాను, తాత అవుతాడు. వెరీ గుడ్, గుర్తుంది. బత్షెబాకి తాత అవుతాడు కదా. బత్షెబా యొక్క తండ్రి ఎవరు, ఏలియాము. ఓకే, ఏలియాము తండ్రి ఎవరు, అహీతోపెలు. సో అప్పుడు అహీతోపెలు ఇక్కడ బత్షెబాకి ఏమవుతాడు, తాత. మరి బత్షెబాని ఏం చేశాడు దావీదు కదా, తప్పు చేశాడు కానీ ఉరియాని ఏం చేశాడు, ఉరియా చంపేయడం వల్ల ఏమేమైపోతుంది, విడో అయిపోతుంది. సో ఇట్లా తన జీవితాన్ని నాశనం చేశాడు అని తన తాతకు బాధ ఉండదా. సో ఈ రకంగా తను దావీదు దగ్గరుండి ఈ మనసులో బాధ ఉండి కూడా ఎంతకాలం దావీదు దగ్గరే ఉండి దావీదుకు మంచి చేస్తూ సర్వ్ చేస్తూ చివరికి ఇక్కడ అబ్షాలోముతో చేతులు కలిపి ఇప్పుడు తన రివెంజ్ తీర్చుకుంటున్నాడు. జ్ఞానవంతులు అంతే ఉంటారండి. ఈ జ్ఞానము దెయ్యాల వల్ల వచ్చే జ్ఞానం అని ఉంటుంది కదా బైబిల్లో. ఈ దెయ్యాల వల్ల వచ్చే జ్ఞానము ఆ పగను, ఆ గ్రడ్జ్ని ఇక్కడ లోపల పెట్టుకుంటారు. పైకి మాత్రం చిరునవ్వు, పైకి కనిపించరు. బాబాయ్, తాత, మామ, పిన్ని, అక్క, అబ్బా ఏమి ప్రేమ వలకపోస్తారో, కానీ లోపల మాత్రం ఎంత కన్నింగ్ నేచర్ ఉంటుందో. ఈ అహీతోపెలు ఎంత వికెడ్ ఫెలోనో ఆలోచించండి. ఎంతకాలం హోల్డ్ చేశాడో, ఎంతకాలం దావీదుకు మంచి చేస్తూ ఉన్నాడో. ఆ లోపల అది పెరుగుతూ వస్తుంది. అది పెరిగి ఇప్పుడు రాజును చంపడానికి హీ ఈజ్ ప్లానింగ్. ఎంత భయంకరమైన స్వభావమో ఒకసారి చూడండి, ఎంత భయంకరమైన స్వభావమో.
మనం యూదా ఇస్కరియోతుని చూస్తాం. యూదా ఇస్కరియోతు కూడా దేవునితో ఉన్నాడు, జన సమూహంలో ఒకటిగా లేడు, దేవుని వెంబడించే వాళ్ళల్లో ఒకటిగా లేడు. దేవుని శిష్యులలో ఆ 12 మందిలో, ఏర్పరచుకున్న 12 మందిలో ఉన్నారు. అనుకుంటున్నారేమో ఏర్పరచబడిన వారిలో ఉన్నాను అనుకుంటున్నారేమో. ఏర్పరచబడిన వారిలో సహితము అపవాది దూరి వారిని దేవునికి వ్యతిరేకంగా లేపుతుంది. ఏర్పరచబడిన వారు సహితము దేవునికి వ్యతిరేకంగా లెగుస్తున్నారు. నేను బాగున్నాను అనుకుంటే బయట తీసుకెళ్ళినానా, నేను బాగున్నాను అనుకుంటున్నారేమో. నేను భయంకరమైనటువంటి నేను మంచి భక్తి కలిగిన వ్యక్తిని అనుకుంటున్నారేమో. దేవుని బిడ్డలకి దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నారేమో. లేకపోతే దేవుని సేవకులుగా దగ్గరగా ఉన్నాను, దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఐ డోంట్ నో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏం చేస్తున్నారో, ఎలాంటి ఉన్నతమైన భక్తి విలువలు కలిగిన వారుగా ఉన్నాను అనుకుంటున్నారు. డైరెక్ట్గా ప్రభు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి యోధా ఇస్కరియోతులోనే అపవాది దూరింది. అపవాది దూరడానికి ఎవరు అపవాది ఎవరిలో దూరదు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లోకం మీద? లేరండి. మహాభక్తులు సహితము కూడా పడిపోతూ ఉంటారు. ఎంత గ్రేట్ ప్రాఫిట్ అనుకున్నా కానీ ఆ ప్రాఫిట్లో కూడా అపవాది దూరుతుంది. ఒక విశ్వాసిలో దూరితే ఆ విశ్వాసి ఒక్కతే పతనమైపోద్ది. కానీ ఒక సేవకునిలోనో, ఒక నాయకునిలోనో, ఒక ప్రాఫిట్లోనో, ఒక బిషప్లోనో, ఇట్లా ఎవరో గ్రేట్ పీపుల్లో దూరింది అనుకోండి, ఏమైపోతుంది? మొత్తం సంఘము, సహవాసము, మొత్తం హోల్ క్రిస్టియానిటీ ఏమైపోతుంది? డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి, మనం ఎన్నో వింటూ ఉన్నాము. అబద్ధ బోధకులు అది ఒక గుంపు. వీళ్ళు అబద్ధ బోధకులు కాదు, నిజమైన భక్తులే. కానీ అపవాది వారిని ఏం చేసేస్తుంది? పడదోయడానికి వాడి ప్రయత్నము. ఒక్క క్షణము కూడా ఆగడండి అపవాది. అలా పడదోసేయడానికి మన కారాడుతూ ఉంటుంది మన వెనకాలే. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనుష్యుల భయం ఉండకూడదు. ఎవరు భయం ఉండకూడదు? మనుష్యులకు భయపడకూడదండి. భక్తి చేసేవారికి దేవుని యందు భయం కలగాలి. సేవకుడి భయం కాదు నీకు ఉండాల్సింది, నాయకుల భయం కాదు నీకు ఉండాల్సింది, నీ భార్య భయం కాదు నీకు ఉండాల్సింది, నీ భర్త భయం కాదు నీకు ఉండాల్సింది, నీ తల్లిదండ్రుల భయం కాదు నీకు ఉండవలసింది దేవుని యొక్క భయము. నువ్వు గర్భంలో ఉన్నా దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది నీకు. దేవుడు భయం ఉంటే కొండల్లోనో, గుహల్లోనో, లోయల్లోనో నువ్వు దాక్కున్నా అక్కడ నీకు భయం ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుని కన్ను నన్ను చూస్తుంది అని. నీ భార్యకు నువ్వు దూరంగా ఉన్నా నీకు దేవుడు చూస్తున్నాడనే భయం ఉంటుంది. భార్య బయటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు భర్తకి భార్య ఇప్పుడే రాదులే అనుకొని ఒక చీకటి పని చేస్తూ ఉంటే, లేకపోతే భర్త బయటికి వెళ్ళాడు అనుకోండి, భార్య ఇంట్లో ఉండి ఇంకొక చీకటి పని చేస్తూ ఉంటే, అంటే భర్త భయము ఉంటుంది, భార్య భయం ఉంటుంది. భర్త భయాలు, భార్య భయాలు మనుషుల్ని నీతిమంతులుగా ఉంచవండి. యజమానులు లేకపోతే నీ బాస్ భయం ఉంటే, నీ యొక్క సేవకుల భయం ఉంటే, నీ నాయకుల భయం ఉంటే, నీ మాస్టర్ భయం ఉంటే నువ్వేం చేస్తావు? వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగుంటావు, వారు లేనప్పుడు ఒకలాగుంటావు. కానీ దేవుని భయం ఉన్నప్పుడు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నువ్వు ఒకేలాగుంటావు. ఎవరు భయాన్ని కలిగి బ్రతుకుతున్నావు? నీవు దేవుని భయాన్ని కలిగి బ్రతుకుతున్నారా? ఈ దినాలలో మహాభక్తులు సహితము అపవాది దూరి వారిని నాశనం చేస్తూ ఉంది. శిష్యుడైనటువంటి 12 మందిలో ఒకడు, ఏర్పరచుకున్న వారిలో ఒకడు, ట్రెజరర్గా ఉన్నవాడు, డబ్బు ఎవరి చేతికి అప్పచెప్తావు?
నమ్మకస్తులు అనుకున్న వారి చేతికి అప్పచెప్తాం. ఒక ట్రెజరర్గా ఉన్నాడు, ఒక నమ్మకస్తుడిగా ఉన్నాడు. అలాంటి నమ్మకస్తుడైనటువంటి యూదా ఇస్కరియోతు కూడా ఏం చేశాడండి? మోసము చేశాడు. ఇక్కడ సొంత కుమారుడైన అబ్షాలోము దావీదును మోసం చేస్తున్నాడు. మంత్రిగా ఉండి పనిచేస్తూ ఉన్నటువంటి తన యొక్క అహీతోపెలు దావీదును మోసం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? ఒకసారి ఆలోచిస్తావా? ఎవరిని మోసం చేస్తున్నావు? నమ్మకస్తులుగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? మీ తల్లిదండ్రులకు, మీరు యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకు మీరు నమ్మకంగా ఉంటున్నారా? ఈ మొబైల్స్ వచ్చేసిన తర్వాత ఎవరితో చాట్ చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరికి అసలు ఫోన్ దొరికితే చాలండి. ఫోన్ దొరికితే చాలు టక 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 టెక్స్ట్ చేసేస్తావు. రకరకాలుగా నీవు ఆ మొబైల్ ద్వారా ఎంత మందిని మోసం చేస్తున్నావు. మన ఎవరో చెప్తున్నారు, ఆ పిల్లోడంట, చిన్న పిల్లోడంట, ఆ ల్యాప్టాప్ అదంటే సిస్టమ్ ఏమంటారు, దాన్ని ఏమంటారు, ల్యాప్టాప్ పెట్టుకుంటాడంట. వచ్చిన పిల్ల 8th క్లాస్ పాప నా ట్యాబ్ ఏదో పెట్టుకొని, చిన్న చిన్న పిల్లలు 4th 5th స్టాండర్డ్లో కూడా 1 2 3 ఉంటాయి అంట. ఏంటవి? స్క్రీన్స్ ఓపెన్ చేస్తారంట, యాప్స్. ఒక యాప్లో టక 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 టైప్ చేస్తారంట. పేరెంట్స్ వచ్చేటప్పటికి ఇది టక్మని వెళ్ళిపోద్దంటే ఇంకో యాప్ వచ్చిందంటే ఏంటి, చదువుకుంటున్నామా, మీ హోంవర్క్ చేస్తున్నా. ఏమి తెలివి పెరిగిపోతుందండి. అసలు ఇక్కడి నుంచి తొంగి చూసే లోపు ఇది మారిపోద్దంట. రే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? జాగ్రత్త, జాగ్రత్త. ఒక అబ్షాలోము అయిపోయావు, ఒక అహీతోపెలు అయిపోతున్నావు, ఒక యోధా ఇస్కరియోతు అయిపోతున్నావు, ఒక అతల్యం అయిపోతున్నావు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలు బాప్తిసం ఇచ్చి యోహాను అరే హేరోద్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఏంటయ్యా అని చెప్పినందుకు అరే తల పళ్ళెంలోకి వచ్చేసిందండి పాపం యోహాన్ది. ఈ దినాలలో వాక్యాన్ని ఖండించేవారు తప్పు చేస్తున్నామంటే వాళ్ళ తలలు వెళ్ళిపోతున్నాయి ప్లేట్లలోకి. ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనిషి స్వభావము దిగజారిపోతూ ఉందో ఒక్కసారి ఆలోచిస్తారా దయచేసి? పైకి బాగున్నాము, ఇక్కడ ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఆశలు ఎలా ఉన్నాయి? నీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆలోచించండి. ఒక చీటర్గా బ్రతుకుతున్నావు. ఎంతమందిని చీట్ చేస్తున్నావు? టీచర్స్ని చీట్ చేస్తారు, మీ బాస్ని చీట్ చేస్తారు, నీ ఉద్యోగం చేసే దగ్గర అరే బ్రతుకంతా ఎదుటి వారిని చీట్ చేయడమే, మోసగించడం. యాకోబు కంటే మోసగాడివి, మోసగత్తివైపోయినావే. మళ్ళీ నీ పేరేమో మన చేతిలోనేమో ఇది బైబిలు, నెత్తి మీదేమో ముసుగు, వంగి వంగి దండాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, వందనాలమ్మా, వందనాలక్క, వందనాలు చెల్లి. అబ్బబ్బబ్బబ్బా, వందనాలకి మన స్వరానికి అసలు దానంత నెమ్మది ఉండదు. కానీ నీ నిజ స్వరూపము చూస్తే అతల్య కంటే ఘోరమైన వ్యక్తివి. అబ్షాలోము కంటే, యోధా ఇస్కరియోతు కంటే ఎంత దీన స్థితికి మనిషి యొక్క స్వభావం దిగజారిపోతుందో దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎలాంటి మోసకరమైన జీవితం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, ఏడుస్తున్నాడు.
ప్రభువుని పట్టుకున్నాడు. నా మోసాన్ని తీసేయి, నన్ను దీవించు, నా శరీర సంబంధమైన దీవెనలన్నీ ఉన్నాయి, ఆ దీవెన కాదు, నాకు పరలోక దీవెన కావాలి, ఆ మోస జీవితం నుంచి విడుదల కావాలి, నాలో మార్పు కావాలి, నాకు నువ్వు కావాలి, నీ హృదయం నాకు కావాలి, నా హృదయంలో నువ్వు ఉండాలి, ఆ దీవెన కావాలి నాకు, నన్ను దీవించవా అని చెప్పి ఆ తొడగూడు వదిలిన అది నొప్పి పుడుతూ ఉన్నా, నువ్వు నన్ను దీవిస్తేనే నిన్ను వదులుతాను. పెనుగులాడాడండి. ఈ దినాలలో పెనుగులాట ఉందా? అమ్మ మనందరం భక్తులు, మనకెందుకు పెనుగులాట కదా? అసలు మనలో పాపమే లేదు. వాళ్ళల్లో పాపం ఉంది, వీళ్ళలో పాపం ఉంది, ఆ పాస్టర్లో కూడా పాపం ఉంది, అందరిలో పాపం ఉంది. నేనే భక్తుడిని, నేనే భక్తురాల్ని, నాకేం అక్కర్లా. దట్ ఈస్ ద స్టేజ్ వి ఆర్ ఇన్. ఎంత అపవిత్రమైన పరిస్థితిలో ఉన్నామో. నువ్వు ఎప్పుడైతే బాగున్నాను అంటావో, ఎప్పుడైతే ఎదుటి వారి తప్పులను ఎంచుతావో, ఆ క్షణమే నీవు మరణపు అంచుల మీద ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఇంకా మోసగాళ్ళుగానే బ్రతుకుతామా, మారదామా? డెసిషన్ ఈజ్ యోర్స్. నువ్వు మారదాము అనుకుంటే ఒక్క నిర్ణయం తీసుకో. దానికి ఏమి గంటల గంటల ప్రార్థనేం అక్కర్లేదండి మారదాము అనుకోవడానికి. శిలువ మీద ఉన్న దొంగ ఒక్క క్షణంలోనే నిర్ణయం తీసుకున్నాడు. ఒక్క క్షణం చాలండి. జక్కయ్య ఆన్ ది స్పాట్ హీ టుక్ ద డెసిషన్. నీ మోసగించే స్వభావం నీకు తెలుసు. దేవుని సహితము మోసం చేస్తూ ఉన్నావు. యోధా ఇస్కరియోతులాగా నమ్మకం లేకుండా బ్రతుకుతున్నాము. కాబట్టి అతి స్థితి నుంచి నాకు విడుదల దయచేయి అని నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే నిజము లేని స్థితి. అరే హృదయం అంతా భయంకరము, కల్మషం, పెంట కంటే ఘోరమైన స్వభావము కలిగిన మనుషులుగా కనబడుతూ ఉన్నామే. పాపం ఆ దేవుడు మనల్ని ఎలా భరిస్తున్నాడో అర్థం కావట్లేదు, ఎలా క్షమిస్తున్నాడో తెలియట్లేదు. హీ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. ఎప్పటికైనా లోబడదామా? ఎప్పటికైనా సరి చేసుకుందామా? యాకోబు పెనుగులాడినట్లు పెనుగులాడదామా? పాపపు స్వభావం నుంచి విడుదల పొందుదామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయండి.